రాష్ట్రానికి సంబంధించి దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైనే కావస్తుంది. ఎలా ఉంది పాలన, ఎలా ఉంది? లేకపోతే ఇచ్చిన గ్యారెంటీలు అవి ఏమైనా అమలవుతున్నాయి అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? అసలు నేను తిరుగుతాను కదా, నేను విజయవాడలో రాజ్యాంగ దాన్ని పెట్టాం, తర్వాత గుంటూరులో పెట్టాం, తర్వాత బడ్జెట్ ఉంది. ఇవాళ ఇచ్చిన హామీలో మొదటి రోజు మరి ఎక్కడి నుంచి ఆయన పయ్యావులు కేశవ్ గారు అనుకుంటా, మన ఎవరు ఆర్థిక శాఖ మంత్రి వచ్చిన రోజు జూలై నెలలోనే పెన్షన్ 4,000 పెంచారు. తెలంగాణలో జరిగిందా? లేదు, జరగలేదు. ఇక్కడ 4,000 చేస్తున్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ప్రెసెంట్ నడుస్తుంది 2,000. అదే 2,000 4,000 చేయటమే కాక అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నెలల చోట నేను పెంచేస్తాను, అసలు ఆయన ఉండగా ఈయన పెంచడానికి ఏంటి, అది కూడా తీసుకొచ్చి 7,000 మొదటి రోజు ఇచ్చారండి. అది కూడా కాకుండా ఉచిత బస్సు 2 రాష్ట్రాలను ఇచ్చారు. సరే, మిగతాది ఏదైతే మిగతా స్కీమ్ ఉందో, ఏది ప్రతి మహిళకి 1,500 అనే స్కీమ్ తప్ప, పీపీపీ తప్ప, మిగతాది అరకొరగా అన్నా మిగతా అన్నా, లేదా అమ్మకు వందనాన్ని కొంచెం అటు ఇటు మార్చిన, కొంతమంది పిల్లలకి తల్లికి వందనాన్ని మార్చిన నడుస్తూ ఉంది. లోపాలు ఉన్నా సరే, ఈ ఒక్క స్కీమ్ ఏదైతే మహిళలకు మాత్రం పీపీపీ అన్నారు, పబ్లిక్ ప్రైవేట్ ఏదో పెట్టారు, P4 అన్నారు. దాని మీద అది అమలు కాలేదు. సరే, డిఫరెంట్ ఇష్యూ. అప్పులు చోట చూస్తే పెరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే, మెయిన్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల విషయంలో మాత్రం కాడిపడేశారు. అది మాట్లాడితే మారవాడి గారు వస్తున్నారు, వాళ్ళ కాలు మొక్కుదాం, ఈ మారవాడి గారు వస్తున్నారు, ఈ గుజరాతీ గారికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతని రైట్ రాయల్గా రావాల్సిన దాంట్లో మొత్తం కాడిపడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్టులు చేయించిన ఓ మాటను హోదా కన్నా మీటింగ్లో మాట్లాడేది. ఇవాళ కేసీఆర్ గారు మాట అంటారు, ఈ సినిమా సభలకి పిలిచినప్పుడు ఆ రోజు మోడీ గారి సభ 2-3 చూశానండి. ఇందులో ఏముందా గట్ల మాట్లాడతారు అని ఆయన సొడబ్బా ఇలా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకుంటామని అన్నారు. గుర్తుందా మీకు? మోడీ గారు వచ్చి సోడబ్బా, ఇక్కడ కూడా పరడబ్బా, వీళ్ళిద్దరు పరస్పర డబ్బా కొట్టుకుని మీటింగ్లో వెళ్ళిపోతారు. ఏమి ఇచ్చారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అంటే, మేము అది ఇదని ఏదో దేశానికి ఇచ్చిందంతా. అసలు నాకు అర్థం కాదు. ఒక బూడిద లాంటి మట్టి ఒకటి కొట్టిపోయారు ఇప్పుడు 2015లో, 10 సంవత్సరాలు అయిందండి. తర్వాత ఏమో ఎమినా అనేది మురికి నీరు పెడితే కాదు, అది కెమికల్ నీరు పెడితే చెయ్యి ఊడిపోద్దండి తోలు, ఆ నీళ్లు పట్టుకొచ్చారు. ఆ క్షణం ఎంత భయపడ్డానో మీ అందరూ తెలియదండి. ఆ ముంత పట్టుకొచ్చి ఆ నీళ్ళు ఇస్తే అక్కడ మేము ఇతర రాష్ట్రాలకు చెందిన కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలను కూడా పిలిచారు. అమ్మో, ఆ నీళ్లు తాగితే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగితే మేమైపోతాను. అదృష్టం కొద్దీ ఆ మూత ఇప్పలేదు, లేదా టపేరమని అందరూ పోయేవారు ఆ నీళ్లు తాగిస్తే. ఎందుకని ఏ వెంకటేశ్వర ఆశీస్ నుండి అందరూ బతికిపోయారు. నేను అడుగుతున్నాను, ఏంటండి ఇది నాకు అర్థం కాదు. ఆడిస్తా ఉన్నారు అక్కడ. ఇవాళ నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ విషయమే మై హంబుల్ రిక్వెస్ట్ టు ద సొసైటీ. నేను తెలుగు బిడ్డగా అంటే తెర మీదకి ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఏదండి ఇదంతా నేనేం చేస్తున్నా అంటే, తెలంగాణలో కూడా ఒక సమాజంలో ఇది ఉంది, వాళ్ళకి ఏదో ఇచ్చేసారని రేవంత్ గారు కూడా అంటున్నారు, మిగతా కూడా అంటున్నారు. అయ్యా దయచేసి గమనించండి, అక్కడ మీకు వివిధ రకాల బడ్జెట్లు చెప్తాను. ఇవ్వాల్సిన రాయల్గా ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వలేదు. ఆ రాజధానికి 15,000 కోట్ల చొప్పున 4 ఏళ్ళు సాయం చేస్తాను, ఇంతవరకు కూడా 2 ఏడాది వచ్చింది, ఇంగిలి మెతుకులు తప్ప పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్ట్ అండి, దానికి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టే విధంగా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాలి. దాని ఇంకా దాదాపు ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం 47,000 కోట్లు ఇంకా ఇప్పుడు మనం కేటాయిస్తున్నా అని చెప్పింది కాకుండా అవసరం అవుతుంది. బడ్జెట్లో నిస్సిగ్గుగా దేశ చరిత్రలో ఎక్కడ ఇండియా స్వాతంత్రం వచ్చిందా దేశ చరిత్రలో బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఈ లెక్కన డెడ్ స్టోరేజ్ కిందంటే ఆ డెడ్ స్టోరేజ్ ఫిగర్ పెట్టి ఇంకా మేము అయిపోయినట్టు భావిస్తున్నాం మా దృష్టిలో అని చెప్పి రాసేస్తే, సిగ్గు లేకుండా, నేను పదం వాడుతున్నాను స్పష్టంగా, సిగ్గు లేకుండా, ఎవరు సిగ్గున్న ఎంపీలు ఎవరు ఉంటే మాట్లాడమని. ఎందుకంటే మీ 35 మందికి ఒక ఆయన రాజీనామా చేశారు విజయ్ గారు, 35 మందికి నేను ఈమెయిల్స్ సాధ్యమంతరకు పంపించామండి ఆఫీస్ నుంచి. 35 మందికి బహిరంగ పోయి అది రాబోయే బహిరంగ విజ్ఞప్తి చేశాం. నేను జేడి లక్ష్మణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి, నేను మిగతా వామపక్ష నాయకులు మిగతా అందరూ కూడా విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో కూడా సమావేశాలు పెట్టి అందరికీ విజ్ఞప్తి చేసాం. సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశాను, అయ్యా ఇంత మోసం జరుగుతుంది, చిన్న అమెండ్మెంట్ చేయండి అని. దాన్ని సక్సెస్ఫుల్గా కేంద్రంలో చేసి దాన్ని డెడ్ స్టోరేజ్గా పరిమితం చేసిన యాజ్ పర్ ద బడ్జెట్. అంటే సిగ్గు ఉందా అని కళ్యాణ్ బాబు గారు ఒంటి కారణాసుకుని నేను అడగపోయినా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. ఇది ఏం చేయమంటారు? తెలంగాణలో పోరాడే సమాజం అని ఉందండి, కొంచెం అటో ఇటో. ఇవాళ సరే మారవాడీల విషయంలో ఆ రోజు గుజరాతీ మారవాడి గోబ్యాక్ అనే విషయంలో అంటే ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో కంప్లీట్గా ఆ విధంగా కాదు. వాళ్ళు ఇప్పుడు రాజగోపాల్ గారిని ఎంపీ
ఆఫీస్ ఉంది, బిజినెస్, తెలుగు బిడ్డ ఆయన్ని కొట్టారు, తెలుసు కదండి. ఏమనలేదు, ఆయన కూడా అయిపోయింది. కానీ తెలంగాణలో బెడ్లో కారు దగ్గర కొట్టారు, అదే నిలదీస్తే మళ్ళీ వచ్చి కొట్టారు. ఇప్పుడు వరకు ఏం జరగలేదు. అయినా నేనేమంటున్నానంటే అండి, ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చూసుకుంటుంటే కూటమి అంటున్నారు మీరు. కూటమి ఎలాగో ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి పరంగా ఎక్కడ వెళ్ళట్లేదు. ఏమండి మీరు బయట జరిగేది ఒకటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కొన్ని మంచి పనులు చేసినా సరే ఆయన కక్షాదిం చర్యల్లో సైడ్ లైన్కి వెళ్ళారు, కక్షాదిం చర్యల వల్ల. అందువలన ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఎక్సెప్ట్ బారింగ్ ఇప్పుడు మిషన్ భగీరథ కాకపోతే మీరు జనం అనుకుంటారు కానీ దాంట్లో అవినీతి జరిగిందా లేదా నేనే సర్టిఫై ఉన్నాను, జరిగితే జరగచ్చు. కానీ ముందుకు వెళ్ళిందా లేదా ఇవాళ తెలంగాణ నేను చెప్తున్నాను, ఆదిలాబాద్ జిల్లా ముదోల్ దగ్గర నుంచి సిరిపూర్ కాగదాన పైన ఉంది, కింద నుంచి ఇక్కడ మక్తల్లో అది లాస్ట్ కాన్స్టిట్యూన్సీ మూల ఉంటుంది, అక్కడ హుజూర్ నగర్ కానీ ఆ పక్కన భద్రాచలం కానీ చూడండి, 4 మూలలో చూసుకోండి. ఎక్కడైనా సరే ల్యాండ్ రేట్లు అండి. తెలంగాణలో ఉన్న విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా అంతా కొంత భూమిని ఉంచుకున్నారండి. భూముల్ని నమ్ముకుంటారు వీళ్ళు. ఒకవేళ అమ్ముకున్నా దూరం పోయి కొనుక్కుందాం అనే వాళ్ళు కొంతమంది పాపం భయపడి ఉంటారు. ఇవాళ వెస్ట్ గోదావరి జిల్లా మా దాంట్లో దురదృష్టవశాత్తు దళితులకి 2% భూమి హోల్డింగ్ కూడా లేదు ఒకప్పుడు, ఇప్పుడు అని పెరిగింది తెలియదండి. కానీ తెలంగాణ మహబూబ్నగర్లో దళితులకు చాలా భూమి హోల్డింగ్ ఉంది, కంపేర్ చెప్తున్నాను. ఎందుకంటే ఉంచుకున్నారు అంటే అక్కడ వాల్యూ లేదు, ఉంచి ఇప్పుడు డైరెక్ట్గా 50 లక్షల కోట్ల రూపాయలు ఉంచాడు. అసలు 10 లక్షలు తక్కువ భూమి, అసలు 50 లక్షలు. తెలంగాణలో బంగారం కంటే విలువైంది ఏంటంటే ఇప్పుడు భూమి. అందుకనే జిఎస్టీపీలో ఈ ఇండియాలో రిచెస్ట్ అయ్యింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో జిఎస్టీపీలో పెరిగింది అంటే అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, నమ్ముతారా మీరు? మీ ఎంత తెలిసి ఇప్పుడు 3 లక్షల కోట్లు ఇంకో 4 లక్షల కోట్లు పరిగెడుతుంది. డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ స్మాల్ అచీవ్మెంట్ అండి. అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు 54,000 కోట్లు అండి, 53,054 కోట్లు. ఇవాళ 2024 నాటికి 3 లక్షల కోట్లు చేరుకుంటే నాటి జోక్ అండి ఇది. ఇవాళ డెఫినెట్గా అదే ఆంధ్రప్రదేశ్లో 2014లో అది 3,000 కోట్ల లోపు ఉందండి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. చాలా విరోచితంగా ప్రయత్నించారు. 2019 మే నాటికి కూడా 3,000 కోట్ల లోపే. 2024 జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన నాటికి కూడా 3,000 కోట్ల లోపే. అంటే మధ్యలో ఒకళ్ళు వచ్చి పెంచడం కాదు. నేను అడుగుతున్నాను, దిస్ ఇస్ ద యాక్చువల్ డెవలప్మెంట్ దేర్. అన్ఫార్చునేట్లీ దే ట్రైయింగ్ దేర్. ఐఎమ్ నాట్ డినౌన్సింగ్ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకనో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదో, దారి తెప్పారు, ఆనాటి ఫోకస్ లేదండి. అన్ఫార్చునేట్గా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అసలు అక్కడ ఇష్యూ మీద చూసుకోకుండా ఇది అన్నీ టీ కప్లో తుఫాన్ అని అనుకోవట్లేదు. బట్ ఒకటి చెప్తున్నా, కలిసి పోరాడే విషయంలో ఇంకా దెబ్బలాట్లు అనవసరం అండి. కోస్తారేజ్ ఏమీ లేదు. నేను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో తెలుగు తల్లి విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని తీసేశారు. దాని మీద గట్టిగా నేను స్పందించాను. ఎవరు పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ ఇవ్వదని చెప్పినాడండి. ఒక దళితులకి దేవాలయ ప్రవేశం కోసం పోరాడి అమాన దీక్ష చేశాడు, సేవాగ్రామం వెళ్ళిపోయాడు, వార్ధ వెళ్ళాడు. ఆయన ఎన్నో గొప్ప చేశాడు. కనీసం తెలుగు వాళ్ళకి మెద్రాస్తో కలిపిన రాజధాని కావాలని 58 రోజులు దీక్ష చేస్తుంటే పురుగులు కడుపులో వచ్చేసి నక్కలకు పురుగులు పట్టినాయండి. అలాంటి పరిస్థితిలో ఒక ప్రాణం ఈ దేశం మొత్తం మీద ఇద్దరే ఆమరణ దీక్ష చేసి, ఆమరణ దీక్షలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారని ఉద్యమం చేశాను సోళ్ళు. అలా చేసిన వాళ్ళని విగ్రహం తీసేస్తే నాకు బాధ. అది కన్సర్న్. ఆ రోజు వీళ్ళు నోరు మాట్లాడలేదే. నేను అడుగుతున్నాను. రైట్. అయితే ఒకటి చెప్పండి నాకు, బేసిక్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పాలన గురించి మీరు తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్ర పాలన గురించి నేను ఏదో హామీలు కొన్ని అమలు చేసిన హక్కుల సాధనలో మాత్రం 80-90% విఫలం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు విఫలం అయిపోయారు. ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిన వాళ్ళ మనిషి, మన గుజరాతీ పాలకులకు చాలా దగ్గరగా ఉండే మనిషి అయిన కళ్యాణ్ బాబు గారు, కర్నూలు, వాళ్ళు కూడా ఆయన గురించి చెప్పట్లేదు, పూర్తిగా అంకితభావం అయిపోయారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అంతే, ఈయన కూడా ప్రశ్నించలేదు. అప్పుడు ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎందుకని అందరికీ ముగ్గురికి, ఆదాని గారు అండ్ ఇద్దరు మనుషులు అంటే భయం, వణుకు అనుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ